బాధితులు హిందువులైతే పట్టించుకోకపోవడం. నేరస్తులు గనక మైనారిటీలైతే వాళ్ళకి అండగా నిలబడటం. లేదా వాళ్ళు చేసిన దాన్ని డౌన్ ప్లే చూపెట్టడం. అదే బాధితులు మైనారిటీ అయ్యి హిందువులు నిందితులైతే దాన్ని బాగా ఎక్స్‌పోజ్ చేయటం. ఇక లైంగిక వేధింపులు లాంటి విషయంలో కూడా చెయ్యకూడనటువంటి వార్తలు, రాయకూడనటువంటి పదాలు వాడటం. ఇది ఒక అలవాటుగా మారిపోయినటువంటి మహానుభావులు తెలంగాణలో ఉన్నటువంటి కొందరు యూట్యూబ్ నెట్వర్క్‌లు వాళ్ళని ఇప్పుడు పబ్లిక్ నిలదీస్తున్నారు. ఏమైపోయింది మీరు చెప్పేటటువంటి నిబద్ధత? గౌస్ ఉదంతలో ఎందుకు మాట్లాడట్లేదు? ఒక్కళ్ళు కూడా ఒక్క వీడియో కూడా చేసే ధైర్యం ఎందుకు చెయ్యట్లేదు? అంతగా దిగజారిపోవాలా మీరు అన్నటువంటిది. ఖమ్మంలో గౌస్ గాడి పైశాచికమైన సోకాల్డ్ అభ్యుదయవాదులు, లిబరల్స్, సెక్యులర్స్, తొక్కాతోలు, మన్ను మశానం బాపతు యూట్యూబర్ గాని, లెఫ్ట్ సంఘాలు గాని, పార్టీలు గాని ఎందుకు స్పందించట్లేదు? హత్రాస్ కేసులో జాతీయ స్థాయిలో సోకాల్డ్ సంస్థలన్నీ ఎంత రచ్చ చేశాయో గుర్తుంది కదా. పిఎఫ్ఐ అనే అతివాద మైనార్టీ సంస్థ ఢిల్లీ ఆఫీస్ ఇన్ఛార్జిని యోగి అరెస్ట్ చేస్తే చివరికి ఎట్రస్ గిల్డ్ కూడా తప్పట్టింది. అదొక దిక్కుమాలిన గిల్డు. అలాంటి వ్యవహారాలు జరిగినాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఎందుకు స్పందించట్లేదని నిలదీస్తున్నారు.